రైలు ప్రయాణికులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఈ నెల నుంచి రైలు ఛార్జీలు పెరుగుతున్నట్టు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. పెరిగిన ధరలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పెరిగిన ధరలు ఏ మేరకు పెరిగాయంటే, లోకల్ స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాసులో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు అదనంగా 10 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కలిపి నిర్వహణ ఖర్చులు 2.63 లక్షల కోట్లకు చేరటం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రైల్వే శాఖ తెలిపింది.